గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మన ముద్దుల కుమారుడు ఇంటింటా తంపులు పెట్టి తగవులు కొని తెస్తుండేవాడని ఎప్పుడు భయపడుతుండేదాని. ఆ తప్పులకు ప్రాయశ్చిత్తంగా ఇప్పుడు అతని మెళ్ళో సంసారం అనే గుదిబండ తగిలించారందరూ. శాశ్వత బ్రహ్మచర్యాన్ని కోల్పోయి సామాన్య మానవుని వలె సంసార కుక్కుములో చిక్కుకున్నాడా నా చిన్ని తండ్రి. అతని అనంత విజ్ఞాన తేజస్సంతా ఏమైపోయింది స్వామి? మాయామోహం అనే మైకంలో పడి మరుగుపడిపోయింది దేవి. ఇంతకు ఎవరా కోడలు? మాయ అనే ఒక కోయపిల్ల. అదేమిటి స్వామి, ఏ దివ్యాంగనో లిఖించక కడకొక కోయపిల్లను నా కోడలుగా సృష్టించారా? అది ఈ బ్రహ్మ సృష్టి కాదు దేవి, విశ్వపురుషుడైన ఆ శ్రీకృష్ణుని సృష్టి. మాయాతీతుడనని గర్వించి అందరినీ అధిక్షేపించి అహంకారి అయినాడు మన నారదుడు. అతని మహతినే మాయగా మార్చి నారద గర్వభంగ నాటకానికి సూత్రధారుడైనాడు ఆ శ్రీనాథుడు. పాపం, ఎన్ని బాధలు పడుతున్నాడో బిడ్డ. జీవిత గాథల్లో బాధలు లేనిదే పశ్చాత్తాపం రాదు, పశ్చాత్తాపం రానిది మోక్షం లభించదు. పోనీ ఒక్కసారి వెళ్ళి కోడల్ని చూసొద్దాం రండి. అప్పుడే అత్తగారి అధికారాన్ని ఆచరణలో పెట్టాలని ఆతృత పడుతున్నావా? ఇప్పుడు కాదులే. నీ సుతుడు అంతులేని సంతానంతో అనంతమైన సంసార సాగరంలో పడి సతమతమవుతున్నప్పుడు అలాగే చూసి వద్దాం. అంతవరకు ఓపిక పట్టు. అంతా దొరికారు శ్రీమద్రమారమణ గోవిందో. గజ్జలు లేవు ఇంట్లో? ఎందుకు? ఎందుకా? ఆ పాటకు తోడు గజ్జలు కట్టి తై అని ఆడడానికి. మేము అడవి జాతి వాళ్ళం, ఆడితే తప్పులేదులే, అది మా ఆచారం. ఇదిగో చూడు, భర్తను సేవించి తరించడం మా స్త్రీల ఆచారం. నీ ఆచారాలు నాకెందుకు? అన్ని విడిచి నువ్వేగా మా జాతిలో చేరా. ఏయ్ నీచురాలా! నేను కాదు. అయితే ఎవరు? నేనా? నీ మాటలకు అర్థం ఇదేనా అని. ఏమో, నాకు తెలవదు ఆ మాటలు అర్థాలు. కట్టుకున్న పెళ్ళాన్ని కాలి కింద చీమలా నలిపే నీకే తెలవాలి. ఎదురు తిరిగి కదమా ఇస్తున్నావే, పొగరెక్కిందా? నా మొగుడు రెండు చేతులు గడిచి ఒంటి నిండా నగలు నాణ్యాలు దిగేస్తుంటే పొగరెక్కదు మరి. ఓ నగలు లేవనా ఈ రుసరుసలు? కల్పురాల అడవి మనిషికి ఏం తెలుస్తుంది మన ప్రభావం? నేనే అడిగితే ఆ దేవేంద్రాదులు కూడా అందరి భోగభాగ్యాలు నా ఇంట్లో వచ్చి నిలుస్తాయి. అడగను కాని. అబ్బో ధర, మాకే భాగ్యాలు వద్దు గాని మా కళ్ళ ఎదుటి మాత్రం ఉండు, అదే పెద్ద నిర్వాకం. నేనే ఈ ఇంట్లో ఉండాలంటే నువ్వు నేను చెప్పినట్టు వినాలి. సెలవేంటి దొరగారు? నే రాగానే లేచి నా పాదాలకు నమస్కరించాలి. అబ్బో, నా నడుము వంగదు, నా కాళ్ళు. ఆ తరువాత నా కాళ్ళు గడిగి నీళ్లు నేనెత్తిని పోసుకోవాలి. నా నెత్తినా? నాకు రొంప పట్టిందంటే ఓ పట్టా నొదలదబ్బా. చూడు, రాత్రి వేళ నా పాదాలొత్తి నిద్రపుచ్చాను. బాగుంది. ఆడది పాదాలొక్కితే ఇక మగాడే నిద్రపోతాడు. ఇదిగో, ఇంటి పనులు వంట పనులు భర్త మెచ్చుకునేటట్టు చెయ్యాలి. నేనా వండడం? అయితే ఇక నువ్వు తిన్నట్టే. అంటే ఊచిక పొల్లెత్తు పని కూడా నువ్వు చేయవన్నమాట. అడ్డమైన చాకరీ నడ్డి నిలిగేట్టు నేనే చెయ్యాలన్నమాట. నీ సంసారానికి నువ్వు కాకపోతే ఇంకెవరు చేస్తాడు? అయితే నీ సంసారం కాదా ఇది? నువ్వు మంచం ఎక్కి కూర్చుంటే ఈ జంజాడం అంతా నేను దిద్దుకోవాలా? అంత దిద్దుకోలేనాడు ఎందుకు పెళ్ళాడా? బ్రహ్మచారిగానే ఉండలేకపోయావు? నేను బ్రహ్మచారిగా ఉన్నంత కాలం సుఖంగానే ఉన్నాను. నా ప్రారంభం కాలి నిన్ను కట్టుకుని ఈ స్థితికి వచ్చాను. అంత బాధగా ఉంటే వదిలేసి హాయిగా తిరుగుపోని, నేను ఏ నువ్వో పోయో చూసుకుంటాను. అందిందాల్లో అత్తాను అయిపోయింది నా బతుకు. కాస్త మంచి బట్టలు కట్టుకుని కలకల్లాడుతుంటే చూడలేవు, అవేం పాపిష్టి కళ్ళు. మాయా, ఊరుకు, ఏడవకు, ఆ పువ్వులన్నీ అలాగే ఉంచుకో. చూడు మాయా, మాయా, నేను సింగారించుకోవద్దనా? నీవు నన్ను అర్థం చేసుకోలేదు అంతే.
నా బ్రతికి అనంతమైపోయింది. మాయా ఏడవకు, నీకు పుణ్యం ఉంటుంది. ఎవరైనా వింటే నవ్విపోతారు. గట్టిగా ఏడవకు. అయ్యో అమ్మా, నా గొంతు కోసేవి ఈ చొప్పు నా దిక్కంట పెట్టి. ఓ అబ్బా, ఇదంతా ఎరగతాపోయి కాబోలు. మాయా మాయా ఇటు చూడు, ఇటు చూడు. నాది పొరపాటు. అయ్యో పెళ్ళాం దగ్గర ఈ గత్తర ఏ మొగాడికైనా ఉండదేలే. మాయా, ఇక నిన్నెప్పుడు ఏవి అన్నా క్షమించు. ఇదిగో నా దగ్గర రావద్దు చెప్తున్నా. రాక జీవించగలనా ప్రాణేశ్వరి? ఇదిగో దాసుని తప్పు దండంతో సరి. సరేనా? హే కృష్ణ, ఆనాడు తెలియక నిన్ను కేలి చేశాను. ఆడదాని కాలితను తిన్నావు, కాని దానిలోని మాధుర్యాన్ని ఈనాడు తెలుసుకున్నాను. కృష్ణ, నీ శృంగార పాండిత్యం అపారం. దేవి, త్రిభువన సౌందర్య రాశి. నను భవదీయదాసుని మనంబున నెయ్యపు కింకబూని తాచినయదే నాకు మన్ననయే చెల్వగు నే పద పల్లవంబు మత్తను పులగాగ్రకంఠ కవితానము తాకిన నొచ్చెనంచు నేన నిజదా అల్కమానవు కదా ఇకనైన వినీల కుంతల వినీల కుంతల. మా అప్ప తన్నులో మా లావు చిత్రం ఉందిలే. నా తన్నులోనూ ఉందలే. మాయా, నా పైన కోపమా? కోపమా? పాపం, తల బొప్పు కట్టిందా? నాకు ఈ శిక్ష కావాల్సిందే. పాపం, నిన్ను ఎన్ని మాటలన్నా. తన్నులు తిని కూడా అట్ట తిప్పలు పడతాడేంటి తెలివి తక్కువ సన్నాసి. ఎన్నడూ కష్టపడని వాడిని గనక ఏదో కాస్త విసుక్కున్నాను అంతే. ఇక అన్ని పనులు అవలేలగా నేనే చేస్తాను. సరేనా? నేను మాత్రం చేయనన్నానా ఏమిటి? వీలు కాక అన్నాను కానీ. అంటే చెప్పు మాయా. నిజమే? మరి చెప్పవే. ఇదిగో మాయా, ఇక నువ్వు ఏ పని చేయకూడదు. అన్ని పనులు నేనే చేసేస్తాను. ఇదిగో ఈ పరిస్థితుల్లో నువ్వు కదిలితే కళ్ళు తిరుగుతాయి. పడుకో. అయ్యో కదలకు. ప్రేయసి, రత్నాల లాంటి పుతుల్ని గని నట్టింట నీవు కిరకలలాడుతూ ఉంటే నా ఇల్లు నా మనసు కళకళలాడుతూ ఉంటాయి. మాయా, ప్రేయసి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. రమణ గోవిందో. ఓంకార ఓంకార, సర్వజగత్తుకు శంఖారావం, మానవ జాతికి పరమపద సోపానం. అయ్యో, ఏమిటా ముగ్గు? ఇదా అఖిల సృష్టికి ఆది మంత్రం, ఆది మధ్యాంతరహితుని ఆత్మస్వరూపం.
సృష్టి స్థితిలయమూర్తిత్రయానికి మూలపీఠం. పడిపోతావు. నిన్ను పడక మీద నుంచి లేవద్దనరా? అందులో వేవిళ్ళ మనిషివాయే. ఏమిళ్ళకేం గాని 2 కావిళ్ళు నీళ్లు తీసురా. 2 కావిళ్ళేమిటి? నీవు కావాలంటే చెరువంతా ఎండిపోయేదాకా తీసుకొస్తాను. రా పడుకుంటూ గానిరా. హే కృష్ణ ముకుంద మురారి, కృష్ణ ముకుంద మురారి. ఇదిగో ఇంకా అక్కడ ఆడుతూ కూర్చున్నా, ఆకలేసి వస్తూ ఉంటే త్వరగా రా. ఇదిగో వస్తున్నా. పాలు బితికి క్షీరాన్నం క్షణంలో చేసి పెడతాను. ఇదిగో ఈ చీర కాస్త ఉతికి పెట్టు, బాగా మురికి పట్టింది. మురికి పట్టింది చీరక్క, ఈ నారదుని జీవితానికి. గోవింద గోవింద. అయ్యో అయ్యో, ఏం చేస్తున్నావు అక్కడ? ఎస్సంతా పొంగిపోతా అంటే. అయ్యో 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 అయ్యో, వస్తున్నా. రమణ గోవిందో. అయ్యో ఏం అల్లరి కింద మారేసి. అబ్బాయి బావకి భరతనాట్యం కూడా వచ్చే. నవ్వండి. లోకాల వారిని ముప్పు తిప్పలు పెట్టి నేను ఇలాగే ముసిముసి నవ్వులు నవ్వేవాణ్ణి ఒకప్పుడు. కానీ ఇప్పుడు నా బ్రతుకే నవ్వుల పాలైపోయింది. నాద బ్రహ్మస్వరూప నారాయణ, నీ నారదుని జీవితం తారుమారైపోయిందయ్యా. అంతా మాయ. పద్యం కూడా పాడతాడు. అత్తయ్య, మాయ సుఖంగా ఉండాలని నేను చూస్తున్నా. ఏటే చూసేది మిడిగుడ్లు వేసుకుని. నా బిడ్డ వట్టి మనిషి కూడా కాదు, పాపను మోస్తుంది. ఈ పాపం అంతా నీదే. సరేవే మాయ, ఆ చెట్టుతా కాయ గొడవ ఏంటి? అత్తయ్య, మాయను తీసుకుపోకండి. ఈ సంగతి ముల్లోకాల వారికి తెలిస్తే నవ్వులు పాలవుతాను. మరి అత్తయ్య, సంసారం సరిదిద్దుకోలేని చవటనంట అండ్రు. మరి అత్తయ్య ఇది చేతులు కావు. నువ్వు అసలు మనిషే కావు. అమ్మా పదవే. మాయా, ఎన్ని భర్త నా మాట విను. వెళ్ళకు, నీవు లేకుంటే బ్రతకలేదు. బతకపోతే సావు. మాయా, ఏం చేస్తాం? నాకు పెళ్లి గీత లేదు, నీకు సంసారం గీత లేదు. మాయా 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 మాయా, ఆదర్శ శక్తివై నా జీవితానికి ఆనంద పంచులు చూపిస్తావనుకున్నాను. ఉత్తమ గృహిణివై రత్నాల లాంటి పుత్రుల్ని గని నా వంశానికి కీర్తి ప్రతిష్టలు గడిస్తావని కలలు కన్నాను. నవ్వుతూ నవ్విస్తూ నా నట్టింట నిలుస్తావనుకున్నాను. కానీ ఇలా పుట్టి ముంచి పుట్టింటికి పోతావనుకోలేదు. మాయా మాయా. జీవా జీవా ముక్తి మార్గమును కనలేవా, ముక్తి మార్గమును కనలేవా, మాయ మోహమయ జీవా, ముక్తి మార్గమును కనలేవా. భ్రాంతుడవై బహుమాయల బడియే బ్రతుకే స్థిరమని నమ్మేవా, భ్రాంతుడవై బహుమాయల బడియే బ్రతుకే స్థిరమని నమ్మేవా. శాంతుడవై చని వెదకు మరేదో, శాంతుడవై చని వెదకు మరేదో, శాశ్వతమగు త్రోవా జీవా, ముక్తి మార్గమును కనలేవా. మాయా
ఆధ్యాత్మికమైన నా ఆస్కలిత బ్రహ్మచర్య దీక్ష హాస్యాస్పదంగా అంతరించిపోగా ఈ సంసార విషయ కోపంలో పడి కొట్టుకుపోతున్నాను. నాకు చేయూతనిచ్చి నన్ను రక్షించవా కృష్ణ 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 కృష్ణ. ఎవరికి? మాయా. మాయా, ఎలా వచ్చావు మాయా? నేను ఎక్కడికి వెళ్ళాను? ఈ మాయ నిన్ను విడిచిపోతుంది అనుకున్నావా? నీకోసమే ఈ మాయ. అవును మాయా, నిజమే. మాయా, తెలియక నీ ఏదైనా చేస్తే ఆగ్రహించకు, అనుగ్రహించు. నువ్వు మంచివాడివే. పాపం. పాపం, నువ్వు నిండు చూలాలి. ఇక నా రెండు కళ్ళతోనూ కాపాడుకుంటాను. మాయా, మన ఇంత పంటగా ఓ పాపడు పుడితే. కాదు, పాపాయ్. కాదు, పాపడు. పాపాయ్. పాపడు. పాపాయ్. పాపడు. రమణ గోవిందో హరి. బాబు, బాబు, నా బంగారు మువ్వ, నా రత్నాల రవ్వ, నా ప్రభవ కదా కదా. బజ్జం జీవా జీవా ముక్తి మార్గమును కనలేవా మాయ మోహమయ జీవా, ముక్తి మార్గమును కనలేవా. సారములేని సంసార జలధిబడి సత్యానందము కనలేవా. సారములేని సంసార జలధిబడి సత్యానందము కనలేవా. దారాపుత్ర ధన ధాన్యాదిక మమకారపు జాడ్యము కొన్నావా జీవా, ముక్తి మార్గమును కనలేవా. బాబు కదా ఎడవకు బాబు, ఎడవకు. ఇక నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను బాబు. ఎడవకు, ఎడవకు బాబు. బాబు, అబ్బబ్బబ్బబ్బబ్బా. ఏమిటది? ఎందుకు అట్లా ఏడిపిస్తా? అర్ధరాత్రి వాడు ముద్దొచ్చాడే. అవును మాయ. ఒట్టెప్పుడు వద్దన్నా పాడతావే, కాస్త జోలబడి నిద్రపుచ్చకూడదు. అలాగే మాయ, నువ్వు నిద్రపో. పదరా బాబు.
రించవయ్యా నా చిన్ని తనయా ఈ పూల జంపాల ఉయ్యాలలోగి జో జో నిదురించవయ్యా నా చిన్ని తనయా ఈ పూల జంపాల ఉయ్యాలలోగి జో జో నీ తండ్రి దేవర్షి నీ తాత ధాత ముత్తాత శౌరి ముక్తి ప్రదాత ముత్తాత శౌరి ముక్తి ప్రదాత నీవేర మా పాలి ఆనంద జ్యోతి జో జో నిదురించవయ్యా నా చిన్ని తనయా నీ ఏడ్పులాలించి అన్నలే నవ్వేరు జో జో మీ తల్లి సుకుమారి లాలింపగలదా నవమాసముల బాధ తప్పింది కాని అమ్మైనా నాన్నైనా నేనేర బాబు అమ్మైనా నాన్నైనా నేనేర బాబు జో జో నిదురించవయ్యా నా చిన్ని తనయా ఈ పూల జంపాల ఉయ్యాలలోగి జో 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 శ్రీమద్ రమారమణ గోవిందో హరి ప్రజోత్పత్తి ఏమిటా నిక్షేపం లాంటి తంబురా నాశనం చేస్తున్నావు ఊరుకో అయ్యో 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 ప్రమోదూత చదవమనిస్తే చింపి పారేస్తున్నావా అమ్మా ఊరా తీసి తమ్ముడికి నీళ్ళు కొట్టమన్నా హారి దుర్మార్గుడా వేదాంత గ్రంథాలతో వేడి నీళ్లు కాస్తావురా కూతా ఒరే 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 అంగీరస చింతకురా సన్యాసి నీళ్లు పోసుకోవటానికి గోచు కొట్టలేదు నాన్న ఏడవలేకపోయావు నాన్న దిగో ఒరే శ్రీముఖ ఏమిట్లా ఈ జాతర చంద్రులు ఇక్కడ పడే కుత్తా నువ్వేస్తావు ఎందుకురా ఆహా అంతా అమ్మకు దగ్గర కొడుకులు ఏడు ఏడవయ్యా ఉసేవ్ ఏం చేస్తున్నావా లోపల వీళ్ళందరినీ నా నెత్తిన పడేసి టింగులని కాల్చుకుంటున్నావా ఎందుకు అట్లా అరుస్తా నేనే ఊరికినే కూర్చోలేదు ఆయాసం ఉంటే కాస్త నిద్రపోయాను అయితే నీ పనే బాగుంది 6 మాసాలు బాలింతవు 6 మాసాలు చూలింతవు మధ్యన నా చావుకొచ్చింది అబ్బబ్బబ్బబ్బబ్బా ఎందుకురా అట్లా చెవులు కోసిన కుక్క పిల్లలాగా ఏడుస్తారు కుక్క పిల్ల అదేమిట్రా అయ్యో 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 పట్టుకో అట్లా గొడ్డలు బదిలిట్టు పట్టాలని అడవి గుడ్డు ఇదిగో మాటలు మర్యాదగా రాని కట్టుకున్నాను కదా నీ నోటుకొచ్చినట్టు చూస్తావే నా పిల్లలు నా ఇష్టం కొట్టుకుంటాను చంపుకుంటాను అడగడానికి నువ్వెవరు అదేమిటి మాయా నీ పిల్లలు నా పిల్లలు కారు నువ్వు నా దానివి కావు చూడు ఈ పిల్లల ముందు నా పరుగు తీకే నీకు పుణ్యం ఉంటుంది ఇంతకు ఎక్కడికి పరుగు ఏ భక్తునార్తనాదో ఆలించి ఇంకెవరున్నారు నా భక్తాగ్రగణ్యుడు నారదుడు అతని సంసార తాపత్రయం చూచి సంతోషిద్దువు గానిరా అది సరే గాని ఆ జన్మ బ్రహ్మచర్య నిష్ఠాగరిష్ఠుడే తాను నారదుడన్న మాటే మర్చిపోయాడా స్వామి
నారీ వ్యామోహంలో చిక్కుకున్న తర్వాత నారదుడు కాదు నారాయణుడైనా సరే నానాయాతనలో పడవలసిందే. తరమే జగాన ఘాతకునైన తరమే జగాన ఘాతకునైన తరుణే విలాస విమోహము దాట తరుణే విలాస విమోహము దాట తరమే జగాన ఘాతకునైన నారిని చేరిన వాణిని మాయా మోహములో గొనగా నారిని చేరిన వాణిని మాయా మోహములో గొనగా ఇహ వాంఛనలో పడునే గాని ఇహ వాంఛనలో పడునే గాని వంచలలో పడునే గాని పరమును కనగలడా పరమును కనగలడా పరమును కనగలడా తరమే జగాన ఘాతకునైనా. శ్రీముఖ ఆడుకోండి ఆడుకోండి. కృష్ణ ఒరే పిల్లలు లోపలికి పోయి దాక్కోండి. కొండిరా ఆయన వస్తున్నాడు. ఆయన ఎవరో ఇంకా నాకే తెలియడం లేదు, మీకెలా తెలుస్తుంది? పండి పండి. ఒరే ప్రభవా, ఇలా రా, తమ్ముడిని తీసుకెళ్ళి దాచి. ఒరే దుందు లోపలికి పో. స్వామి, కొంచెం దాహం ఇప్పిస్తారా? బా ఉండవయ్యా, చెయ్యి తీరిగ్గా లేదు. ఎవరు? నారదమునిలా? నమో నమః. ఎన్నాళ్ళకి కలుసుకున్నాం? సత్యాకృష్ణురా, శుభం శుభం. ఎక్కడి నుంచి రాక? తర్వాత మాట్లాడుకుందాం. అలా చెరువుకు వెళ్ళి దాహం తీర్చుకుందాం. వద్దులేండి, మా దాహం తీరిపోయింది. మీ దర్శన ప్రభావాల కాబోలు. అది సరే గాని ఇలా అడవుల్లో పడ్డావేం మాధవ? ఏ వరలక్ష్మి అయినా కట్టబడిందా? అది కాదు స్వామి, మా సత్య పెంపుడు జంకులు ఎరుగుదురు కదూ. మీలాగే హాయిగా బ్రహ్మచారిగా ఉండేది. ఇప్పుడు అది పారిపోయి వచ్చి ఒక అడవి లేడితో ఎక్కడో కాపురం పెట్టింది. చూచి పట్టుకుందామని వచ్చాం. ఓహో, ఏదో వచ్చారు కాబట్టి దంపతుల్ని దీవించి వెళ్ళండి. అలాగే అన్నట్టు మీరు సంసారం స్వీకరిస్తామన్నారుగా మునుపు. ఏదో చెలోక్తి కన్నాను గాని నానావిధ నరకప్రాయమైన ఈ సంసార జంఝాటం నాకెందుకయ్యా? ఆహా, అనుభవజ్ఞులు. స్వామి, ఏదో లోపల పసిపిల్లేడుపులా ఉంది. ఆహా, మా పర్ణశాలలో ఓ గండు పిల్లి పిల్లలను పెట్టింది. వాటి ఏడుపు అంతే. స్వామి, తమ సుపుత్రుడా? అబ్బే, ఇక్కడ కోయ పిల్ల ఉంది, దాని సుపుత్రుడు. పోరా. ఆహా, నోరారా నాన్న అని పిలుస్తున్నాడే, బ్రహ్మ తేజస్సుతో బాలనారదునిలా ప్రకాశిస్తున్నాడే, మీ కుమారుడు కాదంటారేం స్వామి? శ్రీహరి, నాకు కుమారుడేమిటయ్యా? నా బ్రహ్మచర్యాన్ని శంకిస్తున్నావా?
అది కాదు స్వామి, మీ తండ్రి గారిలాగా మీరు మానసపుత్రుని కన్నారేమో అనుకున్నా. ఆహా, అదేం కాదు. ఈ గూడెంలోని కుర్రకుంకలందరూ నా దగ్గర చదువుకోవడానికి వస్తూ ఉంటారు. ఓహో. ఆ అభ్యాసంలో నా పేరులోని మొదటి అక్షరమే వీళ్లకు పట్టుబడింది. అందుచేత 1-2 సార్లు నాన్న నాన్న అంటూ ఉంటారు, అంతే. పో. గోవిందో హార్. పో. అబ్బబ్బబ్బా, ఏమిట్రా మీ అల్లరి? మీ నాన్న దగ్గర పండి. స్వామి, ఆ, అంతఃపురం నుంచి ఆగ్రహంతో ఆడవారు అరుపు వినిపిస్తోంది. ఏ, అమ్మవారిని స్వీకరించారా? అమ్మవారు లేరు, అయ్యవారు లేరు, ఉండవయ్యా. అది ఆ కోయదాని గోల. గోలగానే ఉంది, ఎలా ఉంటున్నారో గాని. స్వాముల వారు స్వయంగా కట్టినట్టున్నారు ఆశ్రమం. అంతా చూద్దారండి. బావోయ్, మరే పోరా అడిగి మృగం. బావోయ్, ఎవడి దొర ఎన్న తినే రకమా నున్నగుండాడో? స్వామి, బావా అని పిలుస్తున్నాడు. హ, మీ మరిది గారా? ఎవరు వీడా? ఛీ, అడివి వెధవా. ఏదో శిష్యుడిగా ఉంటానంటే సరే అన్నాను. ఇక్కడి వాళ్ళందరూ నన్ను మహానుభావ అని పిలుస్తారు. వీడు అంతటి మాట అనలేక మానుభావా బావా అంటూ ఉంటాడు. ఓహో అదే. ఒకప్పుడు మహానుభావ, ఇప్పుడు ఒట్టిబావ ఏడన్నమాట. అంతే. ఇదిగో సంటాడి కాస్త పాలు పడ్డా. ఇంతకు ఆశ్రమం బాగుందా? ఆశ్రమం మాటకేం గాని అమ్మగారు పిలుస్తున్నారు. కాస్త వినిపించుకోండి. ఎవరండి అమ్మ కొమ్మను? అమ్మ మాకు, కొమ్మ మీకు. వెళ్ళండి స్వామి. పప్పపప్ప, ఏమిటయ్యా నన్ను ఇలా వేపుకు తింటారు? అది ఎవతో కోయపక్షి. ఏమిటి? నేను పక్షినా? అయితే నువ్వు గండు పిల్లినా? ఎవరు? ఎవర్రా సంత? సెలవుదే అప్పులోడు. సత్చంద్ర నాగేశ్వర, లేరని చెప్పరా విఘ్నేశ్వర? నాకే నువ్వే చెప్పుకో, నేను అబద్ధం ఆడను. ఏమండి, మా వారింట్లో లేరండి. అప్పులతో పాటు అబద్ధాలు కూడానా? తప్పు కాదు. ఉన్నారు, రమ్మంటున్నారు. సాంబశివ, సదాశివ అట్టా అనుకుంటే ఒక్కరు పలకరేమంట. అప్పెక్కడ తప్పైందా అంట, బుద్ధి జ్ఞానం ఉంటుందా అంట. ఓ బేరయ్య గారు, మీరా? అలా వీధిలోకి వెళ్ళి మాట్లాడుకుందాం, రండి. దయచేయండి. విఘ్నేశ్వర, నాగేశ్వర, ఈదులు అట్టుకుంటే ఇంట్లోకి రమ్మంటావు, ఇంట్లో అట్టుకుంటే ఈదులోకి రమ్మంటావు. ఇంకెక్కడ అడగను అప్పు, ఆకాశంలో అంట. ఇంతకు అప్పు ఎంత? ఇన్నమ్మా తల్లి. 1 2 3 4 5 6. ఏమిటారు? 6 పురులకు 600. వ్యవసాయానికని 50, చిల్లర మళ్ళా 40, అడపదడప వాడుకుంది 60. మరి కంటే ఉప్పు ఇంతవయ్యా, ఇంటి మీదకి వచ్చి మరీ అలా చేస్తున్నావు. రేపు ఇస్తాలే. ఎన్ని రేపులు అంట. నా వ్యాపార పత్రం సాగుతా అంట, నాది మటుకు సంసారం కాదా అంట. నీకు సిగ్గు సరే ఉందా అంట. అది ఉంటే అన్నీ ఉన్నట్టే అంట. పోనీ ఇవ్వలేను అని నా కాళ్ళు అడుగుని ఒక 7 పేరం కుడతా అంట. కిట్టార్పణంలో దండం పెట్టి ఊరుకుంటా. వద్దు వద్దు, మీ అప్పులన్నీ ఆ కృష్ణుడి కింద కంటకడతారు. అప్పు నిప్పు లాంటిది, ఒట్టినే వదలకండి. బేరయ్య గారు, ఇప్పుడు ఉన్నారు. 2 దినాల్లో మీ రుణం తప్పకుండా తీర్చుకుంటాను. వెళ్ళిరండి. ఇదిగో చూడు, కరాగా రేపు చెబితే ఈ గుడిసెంత పీకట ఏంటనుకున్నావు మరి? అంత శాతగా సంసారం ఎందుకు అంట, సన్నాసంలో పుచ్చుకోమంట, లేదా సావన సాగకూడదా అంట. హరి హరి. పిలిచారా స్వామి? కృష్ణ స్వామి, కృష్ణ స్వామి. ఆగండి, ఇతన్ని ముట్టుకోకండి. చతుర్ముఖ బ్రహ్మ కడుపున చెడబుట్టి
కామాంధుడే ఒక కోయడాన్ని కట్టుకున్న పాపం చాలక భార్య పిల్లలతో కాపురం చేస్తూ నిండు ఇంట్లో తనకెవ్వరూ లేరని అవాచకంగా అబద్ధాలని కయ్యాల మనల్ని ముట్టుకోకండి. ముట్టుకుంటే రౌరవాద నరకాలు ప్రాప్తిస్తాయి. పదండి. కృష్ణ 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 భరించలేరు, సహించలేరు. తల్లి భూదేవి నిలువునా చేరి నన్ను నీలో దాచుకో అమ్మా. నీ కూడా అంటరాని వాడిని అయిపోయానా తల్లి? సర్వపాపహరణ సగల రాజు, నీ వైరాలను నీరు చేర్చు. నీ పరమాగ్ని జ్వాలలో నన్ను భస్మం చేయి. నన్ను ఈ బాధల నుండి విముక్తుని చెయ్యి. తాతా పద్మనాభ, తండ్రి పరమేష్ఠి, గురుదేవ పాలనైనా నీ పదరేడుములనైనా తాకదగని ఈ అపవిత్రునికి సెలవు సెలవు. మాయా, ఊరుకో. ఇక నిన్ను విడిచిపెడను. ఊరుకో. నీకు ఈత కూడా రాదు. నీళ్ళల్లో పడకే. పడను నాయన. మిమ్మల్ని పోషించడానికి ఎన్ని కష్టాలైనా పడతాను, కానీ సముద్రంలో పడను. పదండి, ఇంటికి వెళదాం. పదండి. సంతా, మాయదారి సంతా ఇక్కడ లేడు. చాలే తెలివి. నాకున్న తెలివి నీకు చాలదేంటి? అబ్బా, ఇంత సోమరిపోతు అయిపోతున్నావేమిరా? ఇప్పుడు అవటం ఏంటి? మనం చిన్నప్పటి నుంచి ఇంతే. సిగ్గు లేదు? మా అప్పకే లేదు. రే సంతా,
నేను ఇంతవరకు బావమర్దివు కదా అని మర్యాదగా చూస్తున్నా. ఇప్పుడు కాదా ఏంటి? చాలే పద. తల్లి భూదేవి దయతో పూర్తి పంటనిచ్చింది. ఈ ధాన్యం రేపు భద్రంగా ఇంటికి చేరిస్తే సంవత్సరం పొడుగునా సంతుష్టిగా తినొచ్చు. ఇష్టం లేదే ఏంటి తినేది? చాచా పద. ఒరేయ్ ఒరేయ్ ఒరేయ్, ఏమిటా ఈ పాడు బుద్ధులు? వదులు వదలరా. ఏ కొంత నువ్వు నా కొంప కోసుంది. ఏమిటా అది? ఏంటి బావా, నీ పిల్లలకి మేనమాంపోడికి వచ్చింది, నేనేం చేయను? నోరు ఎదురు తిరుగుతాట్రా. ఏడు బాగా ఏడు, నీకు దిక్కులు చోటపోయి ఏడు. అట్ట ఏడు తెరలే బాబు. మాయదారి సంత, నా కడుపున కులభ్రష్టులు పుట్టారేమిరా. వదులు. ఈసారి ఈ కేలాలు గాని మత్స్యావతారాలు గాని ముట్టుకున్నారంటే మీ తోలు ఒలుస్తా. నాన్న మరి తమ్ముడే ఒక మత్స్యావతారం నిందొచ్చానన్నా. శ్రీమద్ రమారమణ గోవిందో హరి. రండి, మీ ఒళ్ళు శుద్ధి చేస్తాను. రండి పదండి. ఇదిగో గట్టి కొట్టాడా? అబ్బే అసలు నాకు తగలిందే. చేతులైతే గట్టి కొట్టమని చెబుతాను. చెప్పేదేదో మీ అయితే చదువు కానీ ఇంకా భ్రష్టులైపోయాను. చూసావా నీ సోదరుడు ఎంత పని చేశాడో? ఏం చేశాడే? ఇంకేం చెయ్యాలి, వాడి అడవి బుద్ధులన్నీ కుర్రవాళ్లకు నేర్పి కొంపలు కూలుస్తున్నాడు. అవును, మేము అడవి జాతి వాళ్ళం, మావన్నీ అడవి జాతి బుద్ధులే. ఏం చెయ్యం? అది కాదు మాయా. ఏ అల్లుడయ్యా, ఏ అల్లుడయ్యా, మరి దీన్ని కొట్టావటే? కొట్టావని అడుగుతావేంటి? సాగు కొట్టావేమని అడక్క. కొట్టడం అట్ట ఇట్టా కొట్టాడా? అది గుద్దులు గుద్దాడు. కాదు 8. కాదు 10. 8లే. ఆ చివరి 2 సరిగ్గా తగలలేదుగా. ఉందే నీ గోల. ఏంటయ్యా, మర్యాద నిలుపుకోదలుచుకోలేదా? మా పిల్లనిచ్చావనే? నీ పిల్లనిస్తే నన్ను తానట్టు ఎందుకు ఈ శాతకోనాడు? మా సంతడంటే ఏంటనుకున్నా? అయ్యో, నేను ఎంతలో చెప్పాలనుకుంటున్నా, ఇంట్లోనే తన్నేశాడు. లేకపోతేనా? బావమరిది కదా అని ఏదో చావబాది మాత్రం వదిలాను. సంతోషించండి. కూటికెళ్ళి చేపలు తెస్తుంటే కొట్టడం ఎందుకు? ఊటికేం కరువు, కుప్పను ఉర్చి రాసిపోసి వచ్చాను. ధాన్యం తెచ్చి ఇంట్లో పోస్తే ఏడాది దాకా సుష్టుగా తిని బ్రతకొచ్చు. అంత ధాన్యం పండిందే? అమ్మా, ఇక నువ్వు కూడా ఇక్కడే ఉండిపోవే. మాకు మాత్రం ఎవరున్నారు? అట్టాగే తల్లే. పిల్లనిచ్చుకున్న తర్వాత తప్పుతుందా మరి? నల్లే పెద్ద కొండకి అసిరెట్టు ధాన్యం త్యాగాన్ని వారిసేద్దు. రే పిల్లలు అన్నండ్రా, పండిన పంట తెచ్చేద్దాం, కుండల నిండా వండేద్దాం, కడుపుల నిండా మింగేద్దాం. అల్లుడయ్యా, మా ఇల్లు వాకిలు లేని వాళ్ళకి ఇచ్చేసే ఈడే ఉండిపోతాం. ఇక పద, ధాన్యం తీసుకొద్దాం. పదండి. కరువులు అధిక మాసలాగా ఎందుకే వాళ్ళందరినీ ఇంటి మీదకి తెచ్చావు? చాలే, రాక రాక మా పుట్టింటి వాళ్ళు వస్తే ఎందుకు అట్లా పుట్టి మునిగినట్టు ఏడుస్తా? నా ఏడుపు నీకేం తెలుస్తుంది? ఈ కాస్త పంట పండించడానికి ఎంత బాధపడ్డాను. ఒక్కొక్క ధాన్యపు గింజకు ఒక్కొక్క రక్తపొట్టు ధరపోశాను. నీ మాయదారి మూక మింగడానికి మూటలు తేవడం మాటలు అనుకున్నావా? ఇదిగో మాటలు మంచిగా రాని. ముష్టి 3 కుప్పెలు తెచ్చి పారబోస్తున్నావా లేదో గాని నోరు తెగబారేసుకుంటున్నావే. నువ్వంటే సన్నాసులు గనక దిక్కు ముక్కులేని పక్షిలా పెరిగావు. మేము 10 మంది కలవాళ్ళం. కాపురం చేస్తుంటే కావలసిన వాళ్ళు రారా పోరా. గట్టిగా అరవకే, నలుగురు నవ్విపోతారు. అప్పుడు పడుస్తున్నాడు. ఇదిగో కాస్త ఏడపే. నాకేం కర్మ, నువ్వే ఏడు. అది కాదు, మన పంటంతా దొంగరెత్తుకుపోయారని కొంచెం ఏడపే నా మాట విని. అబ్బబ్బబ్బబ్బా. అయ్యో, సంవత్సరం పంట నాశనం అయిపోయింది. ఎంత కష్టపడి పండించారు. అయ్యో
ఒక్కొక్క ధాన్యపు గింజకు ఒక్కొక్క రక్త పొట్టు దారపోయారు కదే అయ్యో ఆ దొంగలకి ఏం పోయే కాలం వచ్చింది. ఏంటి నారదయ్య ఎడుతుందరు గొప్ప మురిగింది పేరయ్య గారు. అలా కుప్పు నూర్చి ఇలా ఇంటికి వచ్చానో లేదో దొంగలు తెల్లవారేసరికి పంటంతా ఎత్తుకుపోయారు పేరయ్య గారు. దొంగలా? సాంబశివ సదాశివ, ఈ గుడిలో దొంగతనాలు లేవే. పేరయ్య గారు, మా పంట దొంగలు ఎత్తుకుపోవడం మీ దురదృష్టం. మీ అప్పు కింద సగానికి సగం పంట ఇచ్చేద్దాం అనుకున్నాం. నన్ను తీసుకురా బుంగీసుకురా. ఇద్దామనుకున్నప్పుడు అయితే ఈ దండ ఎంత ఉండేదా అంట. నా అప్పు మాట ఏం చేశావు అంట. ఇదిగో పేరయ్య గారు, కష్టాల్లో ఉన్నాం, కనికరించి కాస్త అప్పు తగ్గిద్దురు. చూసుకో ఆ మాట వద్దండి. రేపు పండగలగానే పూచి పూలతో సహా నా పైకి చెల్లి చేయాలి, తెలిసిందా? ఏమనుకున్నావు మరి? వస్తా. లాభాలు దిగదాని గోబల్ దాకా వస్తున్నాయిరా నాగేశ్వరా. అబ్బా, ఉత్త పుణ్యానికి ఏడిపించావు. పోనీలే, కన్నీళ్లు నే తుడుస్తాగా. ఇదిగో, ఈ పాపాత్ముడికి తెలియకముందే పంటంతా ఇంటికి చేర్చాలి. మన గింజలన్నీ దొంగలెత్తుకుపోయారు. అప్పులు అడిపాటు తప్పించుకోవడానికి నేనేదో నాటకం ఆడితే నువ్వు అదే ఏడుపా. పదా పదా ధాన్యం సంచులోకి ఎత్తుదాం. అయ్యో అయ్యో, నా ధాన్యపు రాశి. అయ్యో, నా కొంపే కూలిపోయింది, నా కష్టమంతా నాశనం అయిపోయింది. అయ్యో లేకపోతే ఆ బేరకం ఆడరాని అబద్ధాలాడా, అందుకే ఆ భగవంతుడు తగిన శాస్తి చేశాడు. అది కాదే, నా పిల్లల నోటి ముందు సిద్ధాలను నక్కుపోతారని అలా అబద్ధం ఆడారు, కానీ ఇలా యథార్థం అవుతుంది అనుకున్నారా? అయ్యో రాత, పంట ఉంది కదా అని పుట్టింటి వాళ్ళందరినీ ఇంట్లో చేర్చారు. ఇప్పుడు ఏం నేను అప్పోయ్, వీడి జాతకం మంచిది కదా. తల్లి భూదేవి ఈ చల్లని చేతులతో కొల్లలుగా దీవించి కోరిన పంట ప్రసాదించాం, కానీ ఈ దౌర్భాగ్యుడు దక్కించుకోలేకపోయాడు. బుద్ధి గడ్డి తిని ఆడరాని అబద్ధాలాడా, అందుకనే అన్నదేవత అంతర్ధానమైపోయి వట్టి మన్ను మిగిలింది. అయ్యో ఇంటికి పోగవరు. అయ్యో నా తండ్రి, ఏ ముఖం పెట్టుకుని ఇంటికి రానురా. భగవంతుడా, నాలాంటి దరిద్ర దామోదరుడికి పెళ్ళాము బిడ్డలు ఉండకూడదు, ఉండనే కూడదు. ప్రమోదూత, ప్రమోదూత, మండిపోతుంది, ఆకలి. అయ్యో, ఇప్పుడు నేను ఏం చేయను నాయన. ఇదిగో మంచినీళ్ళు, కాస్త పుచ్చుకో నాయన. అవ్వా, నీళ్లు పోసి పెస్తున్నాడు పెళ్ళాం పిల్లలు. ప్రయోజకుడు మన వల్ల ఇలా ఆకలితో మలమల మాడిపోతా అంటే చూడాల్సిన గతెట్టింది ఈ తాతకి. చూడు, ఒక్కసారి నా పిల్లల్ని కన్నెత్తి చూడు. ముక్కు పచ్చలారని నా పిల్లలు 5 నాళ్ల నుంచి ఆకలి మంటలతో అల్లాడిపోతూ ఉంటే తీర్చే దిక్కు లేక, ఓదార్చే శక్తి లేక నా నవనాడులు కుంగిపోతున్నాయి. మాయా, అయ్యో నా తల్లి. మాయా, 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 మాట్లాడు మాయా. నేను నారదుడు పిలుస్తున్నాడు, ఒక్కసారి కళ్ళు నుంచి కన్ను తెరిచి చూడు. మాయా, జింకిడి కోడి డొంకలో దొరికితాను, సంకనేసుకొచ్చాను. అమ్మాయి, దీని నుండి ముందు పిల్లలకు పెట్టవే పాపం. సంతా, ఆ ప్రాణిని వదిలిపెట్టరా ముందు. నా ఆశ్రమ ధర్మం నాశనం చేయకురా నికృష్టుడా. ఏంటయ్యా నీ ఆచారం? అపోసుకం తెలియని మా పిల్లని అన్నిందాలో అన్యాయం చేసి ఇలా ఆకలితో చంపేటో నీ ఆచారమా? కాకపోతే అన్నమో రామచంద్ర అని తెలిపాది పత్రపడి సత్తూ ఉంటే చేతగాక సూత్తు కూర్చోడం ఆచారమా? లేకపోతే డొక్కలండి పిల్లోళ్ళు గోల పెడతా అంటే గోళ్ళు గిల్లుకుంటా కూర్చోవటం ఆచారమా? మరి అంటే నీ కూడెట్టాలో మా కూడ తిననియో, మమ్మల్ని ఇట్ట మార్చి చంపడమని ఆచారమా? పోనీ మనం తినొద్దులే, పిల్లల కన్నా పెట్టిని. చూడు, ఆకలితో ఎలా అల్లాడిపోతున్నారు. కృష్ణ, వద్దు మాయా, వద్దు. జీవహింస మహాపాపం. ఆపదలు సంభవించినప్పుడే మనం ఆత్మశక్తిని ప్రదర్శించాలి.
జీవితం క్షీరసాగర మధురమై సంక్షోభించినప్పుడే అమృతతుల్యమైన మనోనిగ్రహాన్ని అలవర్చుకోవాలి. నా మాట విను మాయ. నీ నెట్టిలేప అమ్మాయి, దీన్ని కోసి కూర వండుదాం పదవే. ఏం చేస్తాడో చూస్తాను. అరే, 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 వాడిని జమ్మడిపోను. పోయేకాలం కావాలంటే నా శరీరం ముక్కలు ముక్కలుగా కోసిస్తాను. కడుపు నిండా తినండి. నా గొంతు చించి నా కవోష్ట రక్తం కుమ్మరిస్తాను. కుత్తులు దాకా తగండి. అంతేగాని నా ప్రాణం ఉండగా నా పర్ణశాలలో ప్రాణిహింస పనికిరాదు. ప్రాణహింస ఏమిటి ప్రాణహింస? మేమంతా పస్తులతో మాడి చస్తూ ఉంటే ప్రాణహింస కాదే? మమ్మల్ని మలమల మార్చి చంపడానికి నీకేం అధికారం ఉంది? అంత చేత కాకపోతే అడుక్కొచ్చో ఎత్తుకొచ్చో ఇంత కూడ తెచ్చిపెట్టు. లేదా నన్ను నా పిల్లల్ని గొంతు పిసికి చంపై. నీ బరువు మా బాధ రెండు వదిలిపోతాయి. ఓ చంపు చంపు. ఆగుమాయ, ఆగు. మీ అందరికీ కావలసినంత కుంభం తెచ్చిపోస్తాను. నా ప్రాణాలు ధరపోసైనా మీ ప్రాణాలు నిలబెడతాను. తండ్రిగా, భర్తగా, గృహస్థుగా నా ధర్మం నెరవేర్చుకుంటాను. ఒక క్షణం ఓపిక పట్టండి, ఇప్పుడే వస్తాను. మన నారదయ్యరా, ఓరి దరిద్ర నారదయ్య, ఇది దురద వదిలితాము. కట్టాయని ఏ దొంగతనం చేశావా? చేశాను. ఎందుకు చేశావు? అయ్యో, సంసారం సరిగ్గా నడపలేక. ఏ మేమందరం సంసారం చేయట్లేదు? నా మాట వినండి. పిల్లల ఆకలి బాధ చూడలేక చేశాను. జరగకపోతే అడుక్కోలేకపోయావు. మేమంత ముద్దపడద్దు. అయ్యో, అరే సంపెట్టుండరే, ఇవి సత్తే నా అద్దె పిలిచి సత్తాడు అంట. కొట్టండి, చంపండి, ఏమైనా చేసేయండి. నాకు ప్రాయశ్చిత్తం కావలసింది. ఐహిక వంచలకు అతీతున్నైన బ్రహ్మజ్ఞానిని నేటికి సంసార జంచాటంలో చిక్కుకోవడం మూలాన కదా ఈ స్థితికి రావాల్సి వచ్చింది. ఈ స్థితికి రావాల్సి వచ్చింది. కృష్ణ, కృష్ణ, కృష్ణ. అడుగు మీ అయ్యా. అయ్యో నా అప్పు, నా అప్పు, అయ్యో నా అప్పు. ఈ దొంగోడు నానేటి దొంగతనం చేస్తే మాత్రం మా నాన్నగాడు నీళ్ళల్లో చాకరీ చేసి ఈ తప్పును చెల్లిస్తాం. మా నాన్నను వదిలిపెట్టండి. పిల్లోళ్ళకున్న బుద్ధి పెద్దోడికి లేకపోయింది. ఇచ్చే రేయ్, వీళ్ళ ముఖం చూసేనా విడిచిపెట్టండి రా. నువ్వు ఎలాగా చెడిపోయావు. దొడ్డ బుద్ధి గల పిల్లలు ఆళ్ళనే చెడగొట్టు. జాగ్రత్తగా బతుకు. కృష్ణ, కృష్ణ. ఎందుకు నాన్న దొంగతనం చేసావు? నేను చచ్చిపోతాను భయం వేసింది. నేను పోతే నాన్న పరువు పోకూడదు కదా నాన్న. కాదు బాబు, కాదు. అంత పురాకృత కర్మన్నా సచ్చినా బాగుండే ఒక్కేడు పేసి ఊరుకుండేవాళ్ళం. అత్తయ్య, మా గూడెల్లో కుక్కలు కూడా దొంగతనం చేయవు. అంత పిల్లల్ని పోషించే పురుషత్వం లేకపోతే వాళ్ళకి గొంతు బిస్కెట్ చంపలేకపోయావు. ఈ పాడు పని చేసే కంటే మాయా, తప్పుడు పనులు చేసి గొప్పగా బతికిన ఈ గుడిలో మమ్మల్ని బతికుండగానే చంపేశావు. చేసి సిగ్గులేదు. చింత చెట్టు కట్టేసి చిత్తక పొడిచారుగా, అప్పుడే సచ్చింది ఈడు చిక్కు. అపోయ్, మా గొప్ప తప్పు చేసావా ఈ దొంగని కట్టుకుని. కృష్ణ, సిగ్గులేదు నాన్న పిలవడానికి. పదండి లోపలికి. రండి రండి.
అమ్మా స్వామి, మన నారదుడు తడిపెడి బిడ్డల్ని కానీ సంతానాన్ని పోషించలేక నీచమైన చోర వృత్తికి కూడా పాల్పడి ఎలా అవమానింపబడుతున్నాడో చూసారా? నేనంతా గమనిస్తూనే ఉన్నాను దేవి. ఒకప్పుడు మన కుమారుడు తనకు వివాహమే వద్దని నీతో ఎలా వాదించాడో చెప్తలేదా? ఉన్నది దేవి. తండ్రి చతురానన నిరంతర హరిధ్యాన నిమగ్న చేతస్కుడనే అట్టి నా ఆత్మను వదలించి మోహపాశబద్ధుడనై సంసార సాగరంలో ఈదులాడన. వద్దు తండ్రి, వద్దు. నారద, త్రిమూర్తులం సహితం వివాహమాడి దాంపత్య ధర్మాన్ని నిర్వర్తిస్తూ లోకపాలన చేయడం లేదా? భార్య భగవచ్చింతనకు ప్రతిబంధకం కాదు, పైగా దోహదమే అవుతుంది నాయన. క్షమించండి. అస్థిరమైన స్త్రీ ప్రేమల కాసించి శాశ్వతమైన పరబ్రహ్మను వదులుకోలేదు. నా మనస్సు ఏనాడో హరినామస్మరణకు అంకితమైంది. అయితే ఆ జన్మ బ్రహ్మచర్యమేనా నీ ఆదర్శం? అవును తండ్రి, దీవించండి. కుమారా, తండ్రి గారి ఆజ్ఞ పాటించవా? అమ్మ, హరినామస్మరణను ఉల్లంఘించలేదు. సెలవు. నారదా, కుమారా. నారద, ఆజ్ఞ. మోహిని, నీ అందచందాలతో, వలపులతో, వయ్యారంతో మా నారదుని మనస్సు కరిగించి కళ్యాణానికి ఒప్పించాలి. ఆజ్ఞ. ఏకాంతంగా ఉన్నాడు, ఇదే సమయం. ఎవరు నీవు? ఎందుకు వచ్చావు? నీ పొందుగోరి వచ్చాను అందగాడ. హరిహరి, శ్రీమద్ రమారమణ గోవిందా. చిన్నారి నోయి బిరానా చేరరావోయి
రే పురాదోయి సుఖాల తేలరావోయి. అంతటి అస్కలిత బ్రహ్మచారి సంసారంలో పడి ఎన్ని బాధలు పడుతున్నాడు. నాథ, బయలుదేరండి, అబ్బాయిని ఒకసారి చూసొద్దాం. సరే పదదేవి. బాబు, ధర్మం నా కర్మం. ఇప్పుడు మీకు ధర్మం. పండి. ధర్మం సర్వపాపహరం తండ్రి. అందరూ కలిసి నా ప్రాణాలు తీయండి. ఇదిగో మీకు కాదు పొమ్మంటుంటే పండి పండి. మాయా, వీళ్ళకి ఏదైనా ఇయ్యమ్మా. పాపం. ఆహా, అన్నపూర్ణ తల్లి ఇంట్లో ఉంటే లేదు లేదంటూ పొమ్మంటావే నాయనా. అవునవును, అన్నపూర్ణ అల్లుడు సొమ్ము అత్తధార పోసిందని ఆర్జించి తెచ్చి పెడితే అందరూ అన్నపూర్ణలే. పోరేవి ఇంకా పెట్టిపోయడానికి బిడ్డ పాప ఎవరూ లేరు. ఉన్నాడు నాయన, ఒక్క సుపుత్రుడు. ఇంకే సంపాదించి పెట్టలేడు ఆ సుపుత్రుడు. ఇప్పుడు పూర్తిగా భ్రష్టుడైపోయినాడు నాయన. మేము ఇలా ముష్టికి బయలుదేరాం. మంచి పని చేశారు. పండి పండి. ఇదిగో మీ చీర. ఇవ్వకే ఇవ్వకు. ఎందుకు చిరిగిపోయింది? చిరిగిపోతే మట్టుకు చించితే పిల్లలకు గోచులు కావు. ఇదిగో తెరగా వచ్చిందని పట్టుకుపోతున్నావా? బాబు బాబు, పోనీ ఇచ్చేయి. ఎంత కష్టంలో ఉన్నాడో పాపం. ఇవి కూడా తీసుకోనైనా, మా బిడ్డ లాంటి వాడివి. అడవి కొట్లలాంటి అత్తమామ సిద్ధమయ్యారు. ఇక మీలాంటి అడుక్కు తినే తల్లిదండ్రి తక్కువయ్యారు నాకు. అదేమిటి నాయన, వారిద్దరూ పార్వతీ పరమేశ్వరులా ఉంటే అలాంటవి. రౌద్రంలో అంతటి వారే నా సంసారంలో చేరి ప్రళయ తాండవం చేస్తున్నారు. చల్లని నా ఇంట్లో కాలు పెట్టి శ్మశానంగా మార్చాలని చూస్తున్నారు. ఈ పార్వతీ పరమేశ్వరులకు తోడు వీడొకడు నందీశ్వరుడు. వీళ్ళందరూ తగలబడితే గాని నా శరీరం విరగడైపోదు. ఆ తగలబడేదేదో నువ్వే తగలబడు. శివ శివ. అమ్మా, అంత మాట నొచ్చ భర్తను మగవాడు కోపించాడని మనం ఎదురు తిరిగితే సంసారాలు అల్లరిపాలు కావు. ఆకులలో పిందెవలి రక్షించి పోషించే భర్తకు మించిన భగవంతుడెవరమ్మా భార్యకు? ఆ పతే కాలిపోతే బ్రతుకున్న శవం కాదు సతీ. వెళ్ళు, నీ కన్నీటితో భర్త పాదాలందుకుని పాప విముక్తి పొందు. అలా గడ్డి పెట్టమ్మా. రోసం పౌరసం లేని గుడ్డివి, అడ్డమైన గడ్డి నువ్వే తిను. నా పిల్లకేం కర్మ తినడానికి? అమ్మా తల్లి, ఇదే నా కూతురికి నేర్పవలసిన నీతులు. ఎంత అల్లారు ముద్దుగా పెంచిన ఆడపిల్ల నువ్వు అయ్యి చేతిలో పెట్టిన తర్వాత అతడే కదమ్మా అన్నిటా దిక్కు. సంసారాలు ఎప్పుడూ ఒక్క రీతిగా సాగవు. కష్ట సుఖాలు కలబోసి పంచుకోవడమే కుటుంబ ధర్మం. తెచ్చినప్పుడు దేవుడు, తేనప్పుడు దయ్యమున. అమ్మలగన్నా అమ్మవు, అమ్మకు దూరమైన ఆ కుర్రవాణ్ణి ఇలా బాధించడం భావ్యం కాదు తల్లి. మీరు వచ్చింది తిరిపానికా, తీర్పులు చెప్పడానికా? తీర్పులు మీలాంటి దొరల పని, దొంగతనాలు నీలాంటి గజ దొంగల పని. దొంగ 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 ఎందుకలా ఎత్తిపడుస్తారు? వేదాంగాలు నేర్చి విజ్ఞాన వీధుల్లో విహరించే బ్రహ్మజ్ఞానివే ఆత్మను అరచేతితో అదివు పట్టి అతి నీచమైన దొంగతనానికి దిగి ఈ స్థితికి ఎందుకు వచ్చారు? ఈ క్షుద్ర దేవతలందరికీ పీకల పోయే నైవేద్యం సమర్పించడానికి తెలుసా? ఏనాడు ఈ అడవి మేడానికి అల్లుండయ్యాను, ఆనాటి నుంచి నా ఆత్మకు శాంతి అనేది ఈషన్ మాత్రమైనా లేకపోగా అయ్యోని కరికరించే దిక్కైనా లేకపోయింది. ఆపదలపై ఆపదలు అశ్రిపాతాల వలె విరుచుకుపడే వేళల్లో అండగా నిలిచి ఆదరించవలసిన అర్థాన్ని హాలాహలమై వేధించుకు తింటోంది. అవును, ముల్లోకాల్లోనూ కాలుగాలిని పిల్లిలాగా తిరుగుతూ చల్ల చల్లగా కయ్యాలు పెట్టి తాండవ నృత్యం చేసేవాడిని. ఆ పాపమే పెచ్చు విరిగి పెళ్ళంపోరుగా మారి నా ప్రాణాలు తీస్తోంది. చాలు, నాకు జరిగిన ఈ శాస్తి చాలు. ఈ సంసార జీవితం కంటే సన్యాసమే లేదు. స్వస్తి స్వస్తి, ఈ ఆలికి స్వస్తి, అత్తమామలకు స్వస్తి, నా సర్వస్వం గ్రహాలకు స్వస్తి స్వస్తి. నాయనా నాయనా, బాబు, నాయనా, బాబు. సన్నాసంలో కలుస్తానన్నావుగా, మళ్ళీ పిల్లలు ఎందుకు శారదిస్తావు? శాంతం శాంతం. తప్పు చేయటం మానవ సహజం. అది క్షమించి చేరదీయటమే దైవ లక్షణం. అమ్మాయి కోసం కాకపోయినా ఆ పిల్లల కోసమైనా అల్లుణ్ణి మన్నించి కడుపులో పెట్టుకోక తప్పదు. సరే, ఈసారికి క్షమించాం. బాబు లేనాయనా,
బాబు, సంసారాల్లో అనేక సాధక బాధకాలుంటాయి. ఓరిమితో అవన్నీ సరిచేసుకోవటమే గృహస్థుని ధర్మం. ప్రేమతో, సహనంతో కష్ట నష్టాలను నిగ్రహించి గృహసీమను స్వర్గసీమగా చేసుకోవాలి. చూడు నాయన, ఒక్క రహస్యం చెబుతాను విను. సంపాదన ఉంటేనే స్త్రీలు నింపాదిగా ఉంటారు. గడనగల మగని జూచిన అడుగడుగుల మడుగులిడుదురు అతివలు ప్రేమ గడనుడుగు మగనిగాంచిన నడపీనుగ వచ్చనంచు నగుదురు తనయా ఇది లోక చరిత్ర కనుక వెళ్ళి ఏ మహారాజునైనా ఆశ్రయించి బాగా ఆర్జించుకురా. తిట్టిన వాళ్ళందరూ నిన్ను దీవిస్తారు. నాయనా, ముఖం చూస్తే ఆ సరస్వతీదేవి ముద్దు బిడ్డలా ఉన్నావు. విద్య నీతో పాటు ఉంటుంది. వెళ్ళి విజయంతో తిరిగిరా. కన్న తల్లిదండ్రుల వలె కరుణ చూపి నాలో కొత్త ప్రాణం పోశారు. కృతజ్ఞుడు. పెద్దలు చేయగలిగింది ఇంకేముంది నాయన? విద్యలు నేర్పడం, బుద్ధులు చెప్పడం. వెళ్ళిరా నాయనా. మాయా, మన్నించు. ఆకలితో మార్చి మిమ్మల్ని ఎంతో బాధ పెట్టాను. ఇక నిన్ను పిల్లల్ని పువ్వుల్లో పెట్టి కాపాడతాను. నానారాజ సందర్శనం చేసి నవనిధులు తెచ్చి నీ నట్టింట పోస్తాను. సరేనా? అట్లాగే. తొందరగా వస్తావు కదా? ఓ, పిల్లల్ని జాగ్రత్తగా చూస్తూ ఉండు. బాబులు, నే వచ్చే వరకు చేపలు మాత్రం పట్టకండి. కృష్ణ, నారద మహర్షి గర్వభంగ ప్రకరణం ఇంకా పరిసమాప్తి కాలేదా? కాలేదు. అతడిప్పుడు యాచన వృత్తి పూని దేశాటనకు బయలుదేరాడు. మనం ఇప్పుడు అతనికి దాతల రూపంలో దర్శనం ఇవ్వాలి. పద. ధర సింహాసనమై ఆసనమై నభము గొడుగై కొడుకై తద్దేవతల్ భృత్యులై పరమామ్నాయములెల్ల వందిగణమై బ్రహ్మాండం ఆకారమై కారమై సిరి భార్యామణి అయి విరించి కొడుకై శ్రీగంగ సత్పుత్రి అయి వరుసన్ నీ ఘనరాజసంబు నిజమై వర్ధిల్లు నారాయణ. ఎవరు మీరు? భట్రాజులా? కాదు, భావమర్దులం, బ్రహ్మపుత్రులం. నారదమునీంద్రులా? ఈ ఆసనం అలంకరించండి స్వామి. తమ రాకకు కారణం? ఆకలి. ఆకలా? అది కాదు మహారాజా. మానవునికి ముఖ్యమైన ఆకలి భక్తి. ఆ భక్తిని వృద్ధి చేయడానికి దేశంలో ఒక పెద్ద దేవాలయం కట్టిస్తున్నాను. దానికి అంగ, వంగ, కళింగ, కాశ్మీర, కాంబోజ, కేరళ సామ్రాట్టులు 6 గోపురాలకు విరాళాలిచ్చారు. ఇక ఒక గాలిగోపురం మాత్రం ఉండిపోయింది. దానికి తమరు తప్పకుండా కట్టిస్తాం. ఆహాహా, పురుషోత్తములు. ధనమిప్పిస్తే వెంటనే దయచేస్తాం. అలాగే. మీరు 6 గోపురాలు కట్టించి ఇక్కడికి దయచేయండి. 7వ గోపురం మేము దగ్గర ఉండి బంగారంతో కట్టిస్తాం. శ్రీమద్రమారమణ గోవిందో. మరి దయచేయమన్నారా? తమదే ఆలస్యం. మహారాజా. మహాత్మా, మరేమీ లేదు. దేవాలయ శంకుస్థాపన సమయంలో ఏదో సంతర్పణ చేయాలని సంకల్పించాను. అలాగా? ఆధ్యాత్మిక చింతన మాని అన్నదానాలు చేస్తున్నారన్నమాట. అవునవును, ఆకలి కడుపులకు అన్నం పెట్టడం చాలా అవసరం లేండి. ఆహాహా, అంత విస్తారమేమీ లేదు. వీలుంటే 1000 మందికి మాత్రం. ఇంకా వీలుంటే 2000 మందికి మాత్రం. తమదయ. మహామంత్రి, వారికి సరిపోయే భోజన సామాగ్రి బళ్ళ మీదకి ఎక్కించి వారి ఆశ్రమంలో అందజేయండి. అలాగే. ఆహాహా,
ఆ బళ్ళు మేమే తోలించుకు పెడతాములండి, మీకెందుకు ఆ శ్రమ? సరే మీ ఇష్టం. స్వామి, ఎన్నాళ్ళ నుంచో మీ హరికథాగానం వినాలని మా కోరిక. ఎంత మాట, ఎంత మాట! మీరంత దానమే చేస్తే మేము గానమే చెయ్యమా? అలాగే. జయ శ్రీమద్ రమారమణ గోవిందో కలడుకు చేలుండను విప్రోతముడొకడు, కలడుకు చేలుండను విప్రోతముడొకడు, వారికి గల్గెను చింతగూర్చు సంతానమనంతముగా, మరి దొరకదు కబళం తిరుపాపలకు ఎంత ఘోరమకటాగా. పాపం కుచేలుడు కడిపెడు పిల్లల్ని కన్నాడు. కడిపెడు బిడ్డలం గనియు కర్మవశం బటునుంట చేసి, ఆ బుడతల పెట్టిపోతలకు పుట్టవు చారెడును కలైనా. ఇలా సంసార బాధలు పడుతూ ఉండగా ఒకనాడు ఇల్లాలు కుచేలుని భార్య తన భర్త దగ్గరకు చేరి, వినుడి నా మొర దయగనుడి, వినుడి నా మొర దయగనుడి, పసి పాపల గతి నేనో పగదాలను, వినుడి నా మొర దయగనుడి, మీ బాల్యమిత్రుడగు గోపాలుని, మీ బాల్యమిత్రుడగు గోపాలుని, గోపాలుని దరి చేరి మన గతి నెరిగింపుడు, వినుడి నా మొర దయగనుడి అని ప్రార్థించిందట. అంత కుచేలుడు తన భార్య మాటలు విన్నవాడై ద్వారకకు వెళ్ళాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ మిత్రుని చూచి ఎదురేగి, గట్టిగా మిత్రుని కౌగిట చేర్చెను ఎట్టెటులుంటివి మిత్రమా, గట్టిగా మిత్రుని కౌగిట చేర్చెను ఎట్టెటులుంటివి మిత్రమా, నీ సంతతి అంతయు సౌఖ్యమా, నీ ఇల్లాలనుకూలమా అంటూ ఆ భక్తమందారుడు ప్రశ్నించాడు. తరువాత తన భార్య రుక్మిణి వైపు తిరిగి, దేవి, భూసురవరీయుడీతడు సుబుద్ధి మహాత్ముడనుంగు మిత్రుడు, ఏ చేసిన పుణ్యమూలమున చేకురె నాకొక బాల్యమిత్రుడై, వేసట చెందెనీతడు, వేసట చెందెనీతడు, సుపేశకరంబుల పాదమొత్తగా, దాసుడనుంటి నేనిచట దాసివి నీవును రమ్ము నెచ్చలి. అని పిలిచాడు. పిలిచి ఆ కౌస్తుభధారి తానే కాకుండా తన భార్య చేత కూడా మిత్రుని పాదాలు ఒత్తించుతూ ఇలా అన్నాడు, మిత్రమా నాకేమీతువు కానుక, మిత్రమా నాకేమీతువు కానుక, ఇన్ని నాళ్లకు కళ్ళబడితివి, ఇన్ని నాళ్లకు కళ్ళబడితివి, వెన్నెలాయను నాదు మనసు, మిత్రమా నాకేమీతువు కానుక. అని అడిగాడు. అప్పుడు కుచేరుడు తన కొంగురు ఉన్న గుప్పెడొటుకును తీసి సిగ్గుతో తన మిత్రుని దోషిట్లో పోశాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ పరమానందం పొంది రుక్మిణికి ఒక్క పలుకైనా పెట్టకుండా అన్నీ తనే తినేశాడు. అలా తినగానే కుచేలుడు దారిద్ర్యమంతా తీరిపోయి, అప్పుడు కుచేలుడు మహదానందం పొంది
ఆ దివ్యమూర్తి పదాలపై పడ్డాడు. పడ్డవాడై నీ దయ తెలియగా తరమా, నీ దయ తెలియగా తరమా, నీరజ నయన క్షీరాభిషయన, నీ దయ తెలియగా తరమా. ఇక అక్కడ కుచేలుని ఇంటి నిండా ధనధాన్యాదులు రాజులు పోసున్నాయి. అప్పుడు కుచేలుని భార్యాబిడ్డలందరూ ఆ భక్తవత్సలుణ్ణి తలచి ఇలా ప్రార్థిస్తున్నారు. దీనా బాంధవా, దీనా బాంధవా, దేవా దీనా బాంధవా, నీ దయ కలిగెన మా పైన, నీ దయ కలిగెన మా పైన, పేదరికం మది తొలగే పెన్నిధులే ఒరిగెనులే, నీ దయ కలిగెనులే దేవా దీనా బాంధవా, దేవా దీనా బాంధవా, దీనా బాంధవా, దీనా బాంధవా. ఇలా ప్రార్థిస్తూ ఉండగా కుచేలుడు తన ఇంట్లో ప్రవేశించాడు. దారాపుత్రుల వదనాల్లో వికసించిన వెలుగును చూచి తన్మయుడైపోయాడు. కనుక శ్రీహరి నమ్మిన వారికి వేరే కరువేమున్నది జగతి, శ్రీహరి నమ్మిన వారికి వేరే కరువేమున్నది జగతి, గుప్పెడు అటుకుల గొప్పగా చేసి కురిపించెను సిరులను శౌరి. శ్రీమద్రమారమణ గోవిందో హార్. సెలవు ప్రభు. స్వామి, ఈ ధనం తీసుకోండి. ధనమా? దీనికి మాకు చాలా దూరం. తీసుకోండి స్వామి, ఈ ధనము ధర్మం చేయడానికేగా. సరే, మీరు ఇస్తున్నారు గనక మేము పుచ్చుకుంటున్నాం. మీరు తీసుకుంటారనే మేము ఇస్తున్నాం. మీ మేలు మర్చిపోలేము. ఎవరు మేలు కోరి వారు దానాలు చేస్తూ ఉంటారు. ఇందులో మీకు దక్కేది ఏమీ ఉండదులేండి. అంతా పంచి పెడితే సంచులు మిగులుతాయి. అంతే అంతే. ఇక వెళ్ళిరామా చిత్తం. శ్రీమద్రమారమణ గోవిందో హా. అన్నట్టు బావా, నేను అబద్ధాలు ఆడితే నన్ను బతుకు తంతావే, మరి నువ్వు రాజుగారి దగ్గర ఎందుకు అబద్ధాలు ఆడా? ఓరి సన్యాసి, పెద్దవాళ్ళు ఆడితే అవి అబద్ధాలు కావురా. అవసరాలు అవసరాలు. పైగా పెళ్ళాం బిడ్డల్ని పోషించడానికి ఏమైనా చేయొచ్చు అన్నాడు శాస్త్ర గారు. అవసరాన్ని బట్టి అని ఉంటాడు ఆడు కూడా. అంతా బేరయ్య బేరయ్య. సదాశివ, ఆ మహారాజు గారు ఈగనే అంతకన్నా మహారాజు నా డబ్బు నాకు ఇచ్చేయకుండా దాటిపోవడం నాయన అంట. అయ్యో సంత, అందులో 500 ఉన్నాయండి. నీకు ఇవ్వాల్సింది 200లేగా. నీకు వేస్తారా నాకేస్తారా? అప్పు 200. మరి దాని మీద వడ్డీ 50, వడ్డీ మీద చక్ర వడ్డీ 50. నీ ఇంటి చుట్టూ తిరిగి నా గొంతంతా చించుకు అరిసినందుకో ఓ 100, నా వ్యాపారం అంతా చెడగొట్టుకు నీతో తిరిగినందుకు 100. ఇకపోతే మిగిలేదేమిటి సంత? మన ఇద్దరం వస్తా, నన్ను తీసుకురా, అప్పుడు తీసుకురా. పోని వ్రణబాధ లాంటి రుణబాధ తీరిపోయింది. ఇందుకే కాబోలు కుబేరుడు లాంటి ప్రాణ స్నేహితుడున్నా పరమశివుడు అప్పడకుండా భిక్షమెత్తుకు బ్రతికాడు. పద పద, ఎవరూ ఎత్తుకుపోకముందే ఈ తినుబండారాలు ఇంటికి చేరుద్దాం.
ఇది దొంగలు కొట్టే చోటు, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓరి మందమతి, ఈ సంగతి ముందే ఎందుకు చెప్పలేదురా? ఈ తినుబండారాలు కూడా పోతే ఇక మనకు మిగిలేదే ఉందిరా. ఏమో, నీ ముఖం చూస్తే నాకు అనుమానంగానే ఉంది. భయం లేదు, భయం లేదు. గజ దొంగ అయిన ప్రాచేతసుల్ని వాల్మీకి మహర్షిగా మార్చిన మహాజ్ఞానిని. మనకే దొంగల భయం ఉండదు. పద. సిక్కారు నా చేతులు అడిగి ఒకేసారి నీకు ముట్టముల. మేము సర్వసంగ పరిత్యాగులం. మా దగ్గర సంత ఏముంటుంది బాబు? అబద్ధాలు ఆడతావట నాతో? ఆ బళ్ళో సరకంతా అప్పగిస్తావా లేక నీ గుర్రం బొగ్గమంటావా? ఇదిగో, 4 బుర్రజోలికి మాత్రం రాబాకే. బండి మా బావది. ఇదిగో దొంగ. దొంగనేవాడి తంట కాదు, దొంగ గారు. పోనీ దొరగారు. నేను బీదవాణ్ణి, భార్యాబిడ్డలు కలవాణ్ణి. ఏదో నానా కష్టాలు పడి అడ్డమైన అబద్ధాలు ఆడి కాదు, ఏదో హరినామ కీర్తన చేసి సంపాదించుకున్నాను. హరినామ కీర్తన చేసి నీ పట్టుకొస్తే నీ బుర్ర రామకీర్తన పాడించి నేనట్టుకుపోతా. వద్దు, పిల్లలు ఆకలి, వద్దు. బావా, సంత, బండి, ధాన్యం, కృష్ణ, పిల్లలు ఆకలి, కృష్ణ, కృష్ణ. జీవా జీవా ముక్తి మార్గమును కనలేవా మాయమోహమయ జీవా, ముక్తి మార్గమును కనలేవా. ఎక్కడ జనియించితివోమును నీవే గతి దిక్కులా వెలిగితివో. ఎక్కడ జనియించితివోమును నీవే గతి దిక్కులా వెలిగితివో. ఇక్కడ ఏ గతి నుంటివో ఇంచుక ఎరుగుమురా జీవా, ముక్తి మార్గమును కనలేవా. అయ్యో, నా పిల్లలు. మాయా, పిల్లలు. అయ్యో, ఏమిటి మాయా? ఏమిటిది? ఏం జరిగింది మాయా? మాయా, వచ్చావా? ఏమిటి రక్తం? ఏం జరిగింది? దానికెళ్ళి పిల్లలు అలా పడి ఉన్నారు. పిల్లలందరూ ఏదో తెలియని జబ్బుతో మోసిన కన్ను తెరవకుండా పడి ఉన్నారు. ఏం భయం లేదు, అన్నిటికీ ఆ కృష్ణ పరమాత్ముడే ఉన్నాడు. కాపాడు బాబులు, బాబులు, మీకోసమే బ్రతికొచ్చాను రా నాయన. నీ నాన్నను ఒక్కసారి చూడరు. చంపలేసుకుంటా. నన్ను అప్పుడే మరిచావా నరుడా? నేను పోరేరమ్మను కాదంట్రా. నీ కూతురికి పెళ్లి చేశాను, కుంభం పోశావా? నీకు మనవలిచ్చాను, నాకు జాతర చేయించావంట్రా నరుడా. తల్లి తల్లి తల్లి, మరుపనేది మనుషులు కాక మానుకొస్తుందా చెప్పు తల్లి. చల్లని తల్లివి, ఇదిగో నీ బిడ్డలకి నయం చేయించుకో, కోరిని సంబాలు చేయించుకో. అవును తల్లి, నా బిడ్డల్ని కాపాడు. నీ మేలు మరవలేదు. మంచి తల్లి కదా. ఒట్టి వాటలతో నన్ను ఊరుకోబెడుతున్నావట్రా నరుడా. పోనీ ఏం కావాలో కోరుకో తల్లి, అట్లాగే చేయిస్తాం. మరి మరి నా
నాకు జంతు బలి కావాలరా నరుడా అదెంత భాగ్యం. అట్లాగే జంతుబల వద్దు వద్దు, నేను ఒప్పుకోను. నన్ను ఎదురుతావంటా నేను దుంపనాశనం చేసేస్తాను రా నరుడా. ఏం చేసినా సరే హింస నా మతం కాదు. మతం మతం అంటూ నీ సంతానాన్ని నాశనం చేసుకుంటావా? అమ్మవారి కోపం వస్తే మనమంతా ఏమైపోతామో తెలుసా? ఏమైపోయినా సరే రేయ్ ఒక్కటి కాదు నీ కొడుకులందరినీ ముద్ద ముద్దలు చేసి మింగేస్తాను రా నరుడా. బాబు 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 నాన్న, అయ్యో నా తల్లి, వద్దు తల్లి వద్దు, మా అపరాధం క్షమించు తల్లి. అమ్మా, జీవుల మేలు కోరే దేవతవే ఇలా జీవహింస కోరడం న్యాయమా? రక్షించే తల్లివే ఇలా భక్షించడం ధర్మమా? త్రిజగన్మాతవే ఏమిటి రక్తదాహం తల్లి? నాకు నీతులు చెప్తున్నావట్రా? ఇదిగో రెండో ముద్ద. నాయనా బాబు 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 ఒప్పుకో, నీ పాదాలు పట్టుకుంటారు, ఒప్పుకో. చూస్తూ చూస్తూ మన పిల్లల్ని మట్టి పాలు చేయకు, బలిస్తాను రాను అను. వద్దు మాయా, మనస్సులను పెనవేసుకున్న మాయా వ్యామోహాల వల్ల మనం ఇలా భ్రమపడ్డమే కాని పుట్టినవారు ఎప్పటికైనా గిట్టక తప్పదు. నీటి బుడగల్లాంటి ఈ బ్రతుకులు చితికిపోవడంలో కాస్త వెనక ముందు అంతే. కష్టాలు వచ్చినంత మాత్రాన ధర్మం తప్పకూడదు. మాయ, నా మాట విను, హింస మహాపాపం. నన్ను ఎదురుతావంటా నరుడా? నీ వంశం మొత్తానికి మింగేస్తాను చూసుకో. ఇదిగో కాసుకో. బాబు తల్లి శాంతించమ్మా, శాంతించు. బలితనమయ్యా బాబు, అది మన కులాచారం. ఇన్ని జీవాల కోసం ఒక జీవాన్ని ఇస్తే తప్పులేదులే, ఒప్పుకో. అను అను ఇస్తానను, బలిస్తానను. వీళ్ళందరినీ బతికించుకో. అనవయ్యా, అను అను. భగవంతుడా, సరే అలాగే తల్లి, నీ ఇష్టం వచ్చినట్లే చేస్తాను. నా మాయను రక్షించు, పిల్లల్ని బ్రతికించు, అలాగే చేస్తాను. చూసారా నారద మహర్షి ఎలాంటి స్థితికి వచ్చాడో? ఒకప్పుడు మీ నామస్మరణ వదలని దివ్య పురుషుడే అతడి హీన స్థితికి రావడం మనం సహించగలమా? ఇక నేను ఆయన్ని రక్షించండి. రక్షించడానికి శిక్షించడానికి నేనెవరిని సత్య? నారదుడి స్థితికి రావడానికి కారణం అతని అహంకారమే. అది నిశ్శేషము కానిదే అతనికి విముక్తి కలుగదు. ఆ సమయము ఇప్పుడు ఆసన్నమైనది. చూదుగానిరా. ఆపండి. ఇదిగో కత్తి, ముందు బలి కాని. అమ్మా, ఇదిగో బలి, స్వీకరించు, నా బిడ్డల్ని రక్షించు. మాతృదేవో భవ, పితృదేవో భవ. ఏయ్, నీ మంత్రాలకేం కానీ ముందు బలి కాని. విశ్వదేవో భవ, విశ్వదేవి భవ. ఆలస్యం చేస్తే అమ్మవారు కోపం అవుతుంది. ఏటై తొందరగా కానీ గురుదేవో భవ, గురుదేవి భవ. అబ్బబ్బా, త్వరగా బలి కాని, పిల్లలు అవతల సులువుత పడిపోతున్నారు. కానీ క్షమించు మాయా, నేను ఈ జీవహింస చేయలేను. ఒక జీవిని చంపే అధికారం మరో జీవికి లేదు. నీ మెట్ట వేదాంతంతో నా సంతానాన్ని నాశనం చేస్తావా? కన్న తండ్రి వేయండి కూడా ఇంత కఠినత్వమా? మాయా, నన్ను నిందించకు మాయా. జీవులను సృష్టించి పోషించి లయం చేసే అధికారం ఆ సృష్టికర్త. సకల జీవుల శుభోదయం కొరకు నా జీవితం ధారపోస్తానని కంకణం కట్టుకున్నాను. నేను ఈ జీవహింస చేయలేను మాయా. మాయా, కావాలంటే నీ క్షుద్ర దేవతలకు నా శిరస్సు తెంచి నా కవచ రక్తం తుంపరిస్తాను. అయ్యవు నువ్వు మొండివైనప్పుడు తాత నాకు తప్పుద్దా? కత్తి వద్దు,
వద్దు, నేను బతికుండగా ఈ పని చెయ్యని పను. వద్దు, ఇది పవిత్ర భారత భూమి. ఇక్కడ హింసకు తావులేదు. నా భార్యా బిడ్డలు అందరూ అగ్నిలో పడి దగ్ధమైపోయినా సరే నేను ఈ అమాయక జీవిని చంపి ఈ క్షుద్ర దేవత రక్తదాహం తీర్చలేను. వదలండి, వదలండి. అయ్యో నా బిడ్డలు, ఇల్లు తగలబడిపోతుంది. అయ్యో బిడ్డలు. మాయా, మాయా. అమ్మో అమ్మో, అమ్మ కోపం వచ్చిందిరా. పారిపోతాం. పారిపోకండి, నీళ్లు తీసుకుని మంటలు ఆడుతున్నాం. పారిపోకండి, పారిపోకండి. భగవంతుడా, అయ్యో మాయా, పిల్లలు, మాయా, పిల్లలు, మాయా, 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 పిల్లలు, పిల్లలు, మాయా, పిల్లలు, మాయా, మాయా. జీవా జీవా ముక్తి మార్గమును కనలేవా మాయమోహమయ జీవా, ముక్తి మార్గమును కనలేవా. మిథ్యామయమో మాయా జగమిది మది విడువుమురా జీవా, మిథ్యామయమో మాయా జగమిది మది విడువుమురా జీవా. నిత్య సత్యమో పరం జ్యోతి గని దరిజేరుమురా జీవా, కనలేవా జీవా, ముక్తి మార్గమును కనలేవా జీవా. మాయా, ఎవరు? నారదమునిందులు. స్వామి, మాయా, పిల్లలు, మాయా, పిల్లలు, మాయా, మాయా, పిల్లలు, మాయా, మాయా, మాయా. స్వామి, మాయా, ఏమిటిది? ఎందుకు ఈ ఆవేదన? నా మాయ నుండి విడిచిపోయింది. మాయా, మహర్షి, మాయ విడిచిపోయినందుకు విచారమా? చాలండి వేదాంతం. మా సంసారంలో దుఃఖం మీకేం తెలుస్తుంది? మనసారా ప్రేమించిన మాయం ప్రాణాల కన్నా మినలైన బిడ్డల్ని అగ్నికి ఆహుతి చేసి అలా జీవించను. తమరు సర్వజ్ఞులు కదా. అశాశ్వతమైన జీవితాల కోసం ఇలా దుఃఖించడం ధర్మమా? నా మాయ అందరిలాంటిది కాదు స్వామి. మహాసాధ్యం, సాధుశీల, సౌందర్య రాశి. నా మాయ లేనిదే నేను జీవించలేదు. చేతులారా భార్య బిడ్డల్ని చంపుకొని ఇప్పుడు ఎంత ఏడ్చినా ఏం లాభం స్వామి? నేనా చంపుకున్నది? ఇంతకు ముందే కదా స్వామి ఆ కోపావేశంలో మీ వారిని అందరినీ మంటల్లో పడి చావమని శపించారు. నేనా? నేనా? అవును, మీరే. హరి హరి, ఎంత పని చేశావురా నికృష్ట. ఈ శాపం నీకే తగిలింది. నీ వంశాన్ని నేనే నాశనం చేసుకున్నావు. అయ్యో, దుఃఖించి ఏం ప్రయోజనం స్వామి? సంసారం అంతా ఒక వింత స్వప్నం. నా అన్నదంతా ఒక మహానాటకం. బ్రతికున్నంత వరకే ఈ బాంధవ్యాలు. పోయిన తరువాత మీరెంత ఏడ్చినా ఆ జీవులకు అనవసరం. మహర్షి, మాయ ఈ జగత్తునంతా వలయంగా చుట్టుకుని ఉంటుంది. ఆ వలయంలో పడకుండా తప్పించుకోగలవాడే విజ్ఞాని. మీరు జ్ఞానధనులైన మహర్షులు. ఐహిక బంధనాల్లో చుట్టిపడవేసే ఆలుబిడ్డల కోసం అలమటించి ప్రయోజనం లేదు స్వామి. వారి ఆత్మశాంతి కొరకు అంత్యక్రియలు చేసి రుణ విముక్తులు కండి. రండి, మృతశౌచ స్నానం చదురు గాని. మాయ, పిల్లలు, మాయ. జరిగిందేదో జరిగిపోయింది. బాధపడకండి, వెళ్ళండి. విచారించకండి స్వామి, వెళ్ళండి, వెళ్ళండి.
ఏమిటి? ఏం జరిగింది? నేను ఎక్కడున్నాను? ఏమిటి స్వామి నీటిలో అంతసేపు ఉన్నారు? అలా చూస్తారే, పోయిందా ఏమైనా? అవును మాధవ, నన్ను ఆవరించి ఉన్న మాయ పూర్తిగా వదిలిపోయింది. మరి రారేం పైకి? కృష్ణ, నేను పోగొట్టుకున్న జ్ఞాన సంపత్తి తిరిగి లభించింది. మాయాతీతుణ్ణి అనుకున్న నా గర్వం పూర్తిగా మటుమాయమైపోయింది. పరమ పురుష, అన్యథా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ. మునీంద్ర లేవండి. నారద సంసారము సర్వము మిథ్య. అహంకారంతో నిండి ఉన్న మీ ఆత్మను మతించి ఆ అహంకారాన్ని తొలగించడానికై నేను ఆడిన నాటకం ఇది. స్వీకరించండి మీ మహతిని. సతిగా మారి కొంచెం అపశృతులు పలికింది. ఇకనైనా శృతి సరి చేసుకుని విశ్వగీతి వినిపించండి. ఇదిగో. ధన్యోస్మి, ధన్యోస్మి. మహతి, ఏది మాధవునిపై ఒక్క మధుర గీతం పాడు. నీలవర్ణ నీలీలలు తెలియా, నీలవర్ణ నీలీలలు తెలియా, నా తరమా దేవాది దేవా, నీలవర్ణ నీలీలలు తెలియా. మురళీధారి మోహన రూప, మురళీధారి ఆ ఆ ఆ మురళీధారి మోహన రూప, మాయవీడరా మహతి మ్రోగెరా, మాయవీడరా మహతి మ్రోగెరా, మాయవీడరా మహతి మ్రోగెరా, మంగళ గీతిని వినిపిల్తు దేవా, మంగళ గీతిని వినిపిల్తు దేవా, నీలవర్ణ నీలీలలు తెలియా, నా తరమా దేవాది దేవా, దేవ దేవ దేవాది దేవా, దేవ దేవ.